అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజు 8వ రోజు సరస్వతీదేవి అలంకరణలో మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తా. సరస్వతీదేవి చూడండి, ఈరోజు మా ఇంట్లో మా ముగ్గులో ఈ విధంగా గౌరీదేవి అని శ్రీశైలంలో అమ్మవారిని, భ్రమరాంబిక అమ్మవారిని గౌరీదేవి రూపంలో సరస్వతి విజయవాడలో మనందరము సరస్వతీదేవి అలంకరణ పూజలో పాల్గొంటాం, అందరము చేసుకుంటాము. ఈ విధంగా నేను వచ్చేసి చూడండి, అమ్మవారి రూపము, పుస్తకము, వీణ, హంసలు, దీపారాధన, మరి కమలము, పాదాలు అన్నీ వేసుకున్నాను. అవి ఆటోమేటిక్గా ఆ విధంగా వచ్చేసినాయి, వేసేసినాను. ఇటువై వాళ్ళు అటువై వాళ్ళు ఎంత బాగా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎంత బాగా వేసినావు అన్నారు. ఈరోజు అయితేనే ఎక్కువ మంది అన్నారు వీణ, పుస్తకము అవన్నీ వచ్చింటేనా అబ్బాయి ఎంత బాగా చక్కగా వచ్చినాయి అన్నీ, అమ్మవారికి ముక్కు పొడక అసలు నల్లగా హెయిర్ అయితేనా అన్నీ పెట్టినావు బాగా వచ్చినాయి అనేసి అక్కడ కొద్దిసేపు నిలబడి చూసిపోయినారు. అవి అయితే నాకైతే ఎంతో ఆనందమైంది. నేను కష్టపడి వేసిన దానికి, అట్లా చెప్పిన దానికైతేనే నాకైతే సంతోషమైంది. ఈ విధంగా ఇక్కడ కానీ వచ్చేసి హంస వచ్చినట్లే వేసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని చక్కగా వేసుకున్నాను. ఇంకా మనం వచ్చేసి వంట ఏం చేసుకున్నానంటేనా, అమ్మవారికి వచ్చేసి అటుకులతో కానీ మనము సరస్వతీదేవికి బియ్యంతో పరమాన్నం చేసేప్పుడు స్వీట్ పొంగల్ అంటారే, గుడాన్నం అంటారే, అది నూక లేకుండా చేసి పెడితే అమ్మవారికి పాలు పోసి సరస్వతి మాతకు చాలా ప్రీతికరము. లేదనుకో తెల్లటి కేసరి ఆ విధంగా కానీ చేయొచ్చు. ఏదో ఒకటి మనకు అనుకూలంగా ఇంట్లో ఏది టయానికి ఉంటే అది పెట్టచ్చు. లేదనుకో పాలైనా పెట్టచ్చు అమ్మవారికి. ఏ పూజలో అయినా అంతే, మనకు అనుకూలంగా చేసుకోండి. అవే చేయాలా ఇవే చేయాలా అనుకోవద్దండి. మళ్ళీ వచ్చేసి పల్లీలును ఎండుమిర్చి, ఇది పచ్చడికి, దోశలేకి, టిఫిన్కు. మళ్ళీ ఈ పచ్చడి కొంచెం ఉంటే నైట్కి కానీ ఏదో ఒకటి అన్ని రకాలు కలిపి దోశ నానేసినాను. ఇది వచ్చేసి పారిజాత కషాయము. ఇంకా పచ్చడి ఆడిచ్చేస్తే ఇంకా పూజ కానీ అంతా దీపారాధన అంతా అయిపోయిందిలేండి. దీపారాధన వచ్చేసి సూర్యోదయం 5:45కి అయితే 6కి అయితే 6:30కంతా దీపారాధన కానీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఏలక్కను నేను కొంచెమే కాబట్టి ప్రసాదం చేస్తాండి. అది చాలా కొంచెంగా పచ్చకర్పూరం వేసుకోవాలా. చూడండి మీకు చూపిస్తాను. మనకు రెసిపీని బట్టి పచ్చకర్పూరం అనేది వాడుకోవాలా. ఎక్కువ వేసినా కానీ టేస్టీగా ఉండదు. కానీ స్వీట్ రెసిపీలో అమ్మవారి ప్రసాదాలు కానీ అయ్యవారి ప్రసాదం కానీ చేసేప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి, ఎంతో మధురంగా ఉంటుంది ప్రసాదము. నేను అటుకులతో ప్రసాదం చూపిస్తాను చూడండి. ఇప్పుడు అటుకులన్నీ, బెల్లం అంతా, కొంచెం వాటరు, పాలు. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని మనం అటుకులంతా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. లేదనుకో దాంట్లో దుమ్ము కొంచెం డస్ట్ ఉంటుంది. అంతా శుభ్రం చేసుకున్న అటుకుల్లోకి పాలు వచ్చేసి మెత్తగా అయ్యేదట్లా పాలు చూసుకొని కలుపుకునేది. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టేసేది. ఈ అటుకులు బాగా మెత్తగా నానిపోతాయి కదా. మరి వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసేసి నెయ్యి, గోడంబిను కిస్మిస్ వేసేసేసి బాగా రెడ్గా అయ్యేదట్లా ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం ఉంది కదా మనకు, ఆ బెల్లం ఇప్పుడు తురుము ఉంది కదా, మనకు ఉంటలు వస్తుంది కదా, మనం అంతా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాం. లేదనుకో పెద్ద ఉంట తెచ్చుకుంటే తురుముకునేకైతుంది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఉంటలు అమ్మరు, చిన్న ఉంటలే అమ్ముతారు. మా ప్రాంతంలో అయితే అమ్ముతారేమో కానీ మేమైతే చిన్నదే తెచ్చుకొని నేను ఖాళీగా ఉన్నప్పుడు అంతా ఇట్లా పౌడర్ లాగా దంచి పెట్టుకుంటాను. చూడండి, నీళ్ళు అనేది చాలా తక్కువ, టీ స్పూన్ ఉంటుంది చూడండి, అంత నీళ్ళు వేస్తే చాలు. ఆ బెల్లం అంతా ఈ విధంగా కరుగుతుంది. ఇంకా ఎండు కొబ్బరి కానీ ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకా నాకు టైం లేక నేను వేయలేదు. ఎండు కొబ్బరి ముక్కలన్నా చేయండి, మిక్సీ కన్నా పట్టుకొని వేసుకోవచ్చు. ఇట్లా నురుగులాగా వస్తుంది, పాకేం రానవసరంలే. ఈ అటుకులు పాలు కలిపింటాం కదా, ఇది వేసేసేసి బాగా కలబెట్టేసేది అంతే. ఇంకా ఏలక్కను పచ్చకర్పూరం పౌడర్ కొట్టుకున్నాం కదా, అది వేసేసి కలబెట్టేసేది. నాకు ఇంకా ఓ చేతిలో ఫోన్ ఉంది, ఇంకా నేను పటకర పట్టుకొని దాన్ని బాగా కలబెట్టేస్తే సరిపోతుంది. సరే ఫోన్ కట్టేసేసి మరి కలేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇది వచ్చేసి పల్లీలు వేయించుకున్నా కదా, దానికి పొట్టు అంతా తీసేసి ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు అంతే. ఇంకా
ఈ పల్లీలంతా పొట్టు తీసేసి మిక్సీ ఆడించుకునేది, కొంచెం ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు అంతే. ఎందుకంటే ఈ దేవి నవరాత్రిలో ఉల్లి ఎల్లుల్లి దుర్గాష్టమి దాకా మేము తినము. అంటే దుర్గాష్టమి దాకా చాలా నియమ నిష్టలతో చేస్తాము ఈ పూజ. నేను మటుకు ఇంట్లో నేను అంతే, ఆయన అంతే. అంత నమ్మకం మాకు ఆ తల్లి అంటేనా. ఇంకా ఈరోజు సరస్వతి దేవాలంకరణ కదా, రెడ్ డైరీ మా శ్రీవారిది. ఈ డైరీ నాది, నాకు సంబంధించినవన్నీ దాంట్లో రాసుకుంటాం, మా శ్రీవారికి సంబంధించినవన్నీ దాంట్లో రాసుకుంటారు. ఈరోజు పూజలో పెట్టేసేసి, ఇంకా బుక్స్ అయితే ఇద్దరివి చాలా ఉన్నాయి, అదొక బుక్ ఇదొక బుక్ పెట్టేసేసి అప్పుడు వచ్చేసి మనకు నెమిలి పించాలతోనే అంట రాస్తానింది. ఈ విధంగా పెట్టేసి పూలు పుష్పాలు అన్ని, ఈ దీపాలు చూడండి ఎంత కాంతిగా త్రిశూలంలాగా వెలుగుతున్నాయి చూడండి. అమ్మవారి త్రిశూలం మనకు 3 రూపాలు ఉంటాయి కదా, ఆ విధంగా వెలుగుతున్నాయి. ఆ తల్లి మన పూజలు స్వీకరించింది అనేసి మనకు ఒక నమ్మకం కదా. ఇట్లాంటివి ఏమన్నా అయితే నేను పూజ గదిలో కూర్చున్నాను, దీపాలు చూసుకుంటూ కూర్చున్నాను. అది వచ్చేసి నాకు అంత కలగా కాంతిగా కనపడింది. అప్పుడు నేను వీడియో తీసుకున్నామనేసి తీసినాను, అంత కాంతిగా కనపడింది ఆ దీపాలు. మీరు కానీ గమనించండి, మళ్ళీ వెనక్కి పోయి చూడండి వీడియో, చాలా కాంతిగా కనపడినాయి. అయితేనా అంత దీపంలో వచ్చేసి చూడండి, మళ్ళీ కామాక్షి దీపం ఆ విధంగా కనపడలేదు, కానీ ఆ 2 దీపాలే నాకు ఆ విధంగా కనపడినాయి. నాకైతే చాలా సంతోషమైంది. అమ్మవారు వచ్చేసి మా శ్రీవారు రాసుకుంటా అంటారు చూడండి, హాల్లో 2nd ఫ్లోర్లో అక్కడ ఉంటుంది ఈ అమ్మవారు. ఇట్లా పూజలప్పుడు తెచ్చుకొని పూజ చేసుకుంటాను. అంటే చిన్న ఫోటో, మనకు చిన్న మందిరం ఉన్నప్పుడు చిన్నవి అయితేనే మనకు ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఏ రోజు ఆ రోజు ఈ విధంగా చేసుకుంటాను. ప్రసాదము, పాలు, మనం ఏమన్నా పెట్టని నీళ్ళు మటుకు కంపల్సరిగా అమ్మవారికి పెట్టాలా. ఈ విధంగా పూజ అంతా చేసేసుకున్నాను. మరి వచ్చేసి హాల్లో కానీ సరస్వతి దేవిని వచ్చేసేసి మన ఉర్లి ఉంది కదా, ఆ ఉర్లిలో కానీ సరస్వతి దేవిని అలంకరించుకున్నాం. మళ్ళీ మనకు సరస్వతి దేవి పిల్లలకు ఒక్కటే అని అనుకుంటారు కొంతమంది, సరస్వతిని కొలసండి అంటారు. పిల్లలకు ఒక్కటే కాదు, పెద్దలకు కానీ జ్ఞానం అనేది చాలా అవసరము. మనం ఏదో ఒకటి తెలుసుకోవాలంటే ఆ తల్లిని పూజించాల. మన నాలుక పైన ఆ తల్లి ఉంటేనే కదా మనకు ఏ పని చేసినా, పుట్టినప్పటి నుంచి మనం పోయేదాకా ఏ పని చేయాలన్నా కానీ ఆ తల్లి అనుగ్రహం ఉండల్ల. సరస్వతి తల్లి, సరస్వతి నమశుభ్రం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణం నిత్యం పద్మాలయం దేవి సామంబాదు సరస్వతి. ఈ విధంగా అమ్మవారికి ఏదో నాకు వచ్చిండేటివన్నీ పాడుకున్నాను. ఇంకా దుర్గమ్మ దేవాలయంలో యథావిధిగా 8వ రోజు కానీ ఆ తల్లి దయతో దీపారాధన అయితే పెట్టుకున్నాను. దుర్గాష్టమి రోజు చండీ హోమం చేస్తారు దుర్గాలయంలో. ఇదంతా రెడీ చేసినారు, హోమానికి అంతా రెడీ చేసినారు. ఇక్కడ కానీ మనం ఇప్పుడు కూర్చొని దీపారాధన చేస్తున్నాం చూడండి, అక్కడ కొంచెం కానీ చోటు ఉండదు. నేను ఈ వీడియో పెట్టే దుర్గాష్టమి రోజే కాబట్టి నేను నైట్ వాయిస్ ఇచ్చుకున్నా కాబట్టి చెప్తాను. అంత ఉంటుంది. మళ్ళీ దీపారాధన చేసేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ముక్కొని ఇంకా ప్రసాదం పెట్టించుకొని అక్కడ సోఫాలు ఉన్నాయి, సోఫాలో కూర్చొని తింటాను. ఒక అక్కకు వచ్చేసేసి ఎక్కులు పట్టినాయి. ఎక్కులు అంటే అట్లా ఇట్లా కాదు, ఎక్కువ ఎక్కులు వస్తున్నాయి. అమ్మవారు వచ్చే ముందర ఆ విధంగా వస్తుందంట, ఎక్కులు వస్తాయంట. ఆ అక్క వచ్చేసి ఇంకా కింద కూర్చుండేసింది, సోఫాలో నుంచి కింద కూర్చుంది, అక్క ఊగుతాంది. మరి ఇంకా భవానీ వచ్చేసి పసుపు కుంకుమ పెట్టింది. అందరం పసుపు కుంకుమ, అందరం అక్కడ ఉండేవాళ్ళు అందరూ పసుపు కుంకుమ పెట్టినాను. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవీ నవరాత్రులు సంతోషంగా అందరూ బాగా జరుపుతున్నారు అనేసి ఆ అమ్మవారు చెప్పినారు. అంతకు మించి ఏం చెప్పలేదు. అందరినీ కాపాడు తల్లి అనేసి అక్కడ ఉండే ఒక పెద్ద అవ్వ అడిగితేనా అందరినీ నేను చల్లగా కాపాడుతాను, అందరూ సంతోషంగా ఉండండి అనేసి అనింది. నేను కొంచెం వీడియో తీసినాను. నేను పెట్టేప్పుడు పసుపు కుంకుమ పెట్టేప్పుడు ఎవరు తీసేవాళ్ళు ఉండరు కదా, అందుకొచ్చేసి నేనైతే భవానీ అమ్మవారు పెట్టిన తర్వాత మేము పెట్టినాం. అందరూ అయితేనే చాలా సంతోషంగా అయింది. ఈ విధంగా అందరికీ అమ్మగాని పెట్టింది. మాకు దుర్గమ్మ పసుపు కుంకుమ పెట్టింది అనేసి ఆనందించినాము. ఆ విధంగా అసలు అయితేనే ఎంత సంతోషంగా పెట్టించుకుందో. మళ్ళీ
అవి కాళ్ళు ఇవి కాళ్ళు అని ఏమనలా. మనం మరొక వీడియోలో కలుద్దాం.